టాటా లాంటి సంస్థ చైర్మన్ గారే బాబు గారితో ముఖాముఖి మీటింగ్ పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకుందాం, దాంట్లో నేను భాగస్వామి అవుతా, కోచర్ అవుతానని చంద్ర గారే చెప్తాం జరిగింది తల్లి. సో ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి తల్లి. ఇంకెన్నాళ్ళని పక్క రాష్ట్రాలకు వెళ్తాం, ఎన్నాళ్ళని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకి వెళ్తాం తల్లి. వాళ్ళు మన రాష్ట్రం వైపు చూసే విధంగా చేయాలి తల్లి. దానికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి తల్లి. కానీ మీరు అన్నట్టు పారిశ్రామికవేత్తల సందేహం ఉంది, పొరపాటున మళ్ళీ ఫేకు జగన్ వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటని. దానికి ప్రజలే సరైన గుణపాఠం మొన్న చెప్పారు, వచ్చే ఎన్నికల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తల్లి. ఎందుకంటే చాలా నష్టపోయాం. ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ చాలా వెనుకబడింది. 5 సంవత్సరాల్లో తలసరి ఆదాయంలో తెలంగాణ ఏమో స్పీడ్గా ముందరికి వెళ్ళిపోయింది. మనం పోటీ పడాలి. దక్షిణ భారతదేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్రం తల్లి. చాలా బాధ వస్తుంది. సో పెట్టుబడులు తీసుకురావాలా, కంపెనీలు తీసుకురావాలా, స్థానికులకే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఆ దిశగా మేము పనిచేస్తుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం అన్న, నా పేరు గ్రీష్మ, మాది బంగారుపల్లి మండలం. మిమ్మల్ని పాదయాత్రలో చూసాము. అప్పుడు ప్రతి తల్లికి, చెల్లికి, అక్కకి ఎంతో భరోసాని కల్పించారు. కానీ కాదంబరి జిత్వాని గారి విషయంలో గత ప్రభుత్వం ఎంతో అన్యాయం చేసింది. తెర ముందు అన్యాయం చేసిన వాళ్ళే కాకుండా తెర వెనక ఉన్న వారిని కూడా శిక్షిస్తారా? అలానే ప్రతి చెల్లికి భరోసా కల్పించేందుకు ఎటువంటి కార్యాలు చేపడుతున్నారు? అమ్మా, రెండో ప్రశ్న మొదటికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను మీ ముందర నుంచుంటున్నా. ఆనాడు అడుగడుగున పాదయాత్రలు నేను చెప్పా, కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేయాలి, కరికులంని బలోపేతం చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలని చెప్పా. కరికులంలో ఉండాలని చెప్పా. మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాలి, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని చెప్పా తల్లి. అది మేము వచ్చే సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో మేము ప్రవేశపెట్టబోతున్నాం. బలమైన చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి తల్లి, కానీ ఆ చట్టాలని గతంలో అమలు చేయాల. గత ప్రభుత్వం ఆ చట్టాలు కొంతమందికి చుట్టాలాగా మారినాయి తల్లి. దానివల్ల ఇలాంటి ఘటనలు జరిగినాయి. చూస్తే 3 IPS ఆఫీసర్లు ఇప్పటికీ సస్పెండ్ చేశాం. తెర వెనకాల ఎవరున్నారో వాళ్ళందరి పేర్లు ఒక పుస్తకంలో ఉంది తల్లి. ఏ పుస్తకం తెలుసా? ఏ పుస్తకం?